వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అందరికీ సుపరిచితులు. రాజకీయాలని సామాన్యులకి అతి దగ్గరగా పరిచయం చేసిన విషయంలో ఆయన చాలా పెద్ద పాత్ర పోషించారు గత 20 ఏళ్ల టీవీ జర్నలిజంలో. అండ్ ప్రస్తుతం ఆయన అరెస్ట్ ఎందుకు చర్చనీయాంశం అవుతుందంటే, ఆయన నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒక వక్త అన్న మాటని ఆయనకు ఆపాదించి ఆయన అన్నట్టుగా ఒక ఆరోపణ మోపి ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు పోలీసులు. పోలీసులు వచ్చిన విధానం కానీ, టైమింగ్ కానీ, వాళ్ళు ఎంచుకున్న ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో లేకపోతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ సుపరిచిత అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి స్వప్న గారు. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిజంగానే ఒక విధంగా చూస్తే రాజకీయాలకు అతీతంగానే ఆయన మసులుకుంటూ వచ్చారు ఎప్పటికప్పుడు. కానీ ఈ అరెస్ట్ నిజంగా ఒక విధమైన కలవరం పుట్టించింది చాలామంది జర్నలిస్టులు. మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాదిగా నడుస్తున్నటువంటి రెడ్ బుక్ పాలనలో ఇప్పుడు జర్నలిస్టుల వంతు కూడా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ, లేదంటే నాయకులను కానీ, అదేవిధంగా కొంతమంది ఐఏఎస్లను కానీ, ఐపీఎస్లను కానీ, అదేవిధంగా కొంతమంది అధికారులను కానీ, ఎలా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని కానీ ఎలా అరెస్టులు చేసి వేధిస్తూ ఉందో ఈ ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చిందని చెప్పాలి. ఇది ఒక పక్క ప్లాన్డ్గా కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక ఆర్గనైజ్డ్గా అరెస్ట్ చేశారంటానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఆ షో జరిగింది 6వ తారీఖు. ఆ షో జరిగినటువంటి రోజు కొమ్మినేని గారు ఆ షో అయిపోయిన తర్వాత రోజు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ దాన్ని వైరల్ చేసింది. అంటే వన్ డే ఒక రోజు దాటిన తర్వాత. దాని తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లు, అంటే ఆ రోజు ఎల్లో మీడియా నైట్ డిస్కషన్స్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ వార్డు ఏదైతే ఉందో ఆ వార్డును మెన్షన్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేశారు ఒక ముఖ్యమంత్రి. ఎంత దౌర్భాగ్యం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు, హోంమంత్రి ప్రెస్ మీటు, సో నిన్న కొమ్మినేని గారిని అరెస్టు, ఇవన్నీ చూస్తే ఒక ప్లాన్డ్గా కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం కొమ్మినేని శ్రీనివాసరావు గారి చరిత్ర మనం ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే మీడియాలో అంటే టీవీ ఛానల్స్లో కానీ, లేదంటే మీరు అన్న పత్రికా రంగంలో కానీ 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అవును. ఏ రోజు ఏ చిన్న మచ్చ కూడా లేదు, ఏ రోజు ఏ చిన్న వ్యక్తిని కూడా తోలనానటువంటి సంఘటనలు కూడా ఎప్పుడూ లేదు. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. ఒక పక్షాన్ని ఎప్పుడు కొమ్ముగాయరు. ఈవెన్ సాక్షి టీవీలో ఉన్నా కూడా ఒక పక్కన కొమ్ము కాసేటటువంటిది ఏ రోజు కూడా ఉండదు. ఆయన చాలా రీజనబుల్ గానే అనలైజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా కాలర్స్ కూడా ఏదైనా తప్పులు మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఖండిస్తారు. ఆ రోజు కూడా కృష్ణంరాజు గారు అనేటటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు మీరు అలా మాట్లాడొద్దు, కేసులు కూడా పెడతారు అని కూడా చెప్పడం జరిగింది ఆయన. సో దాన్ని మీరు ఖండించలేదు కాబట్టి ఈయన కూడా అన్నట్టుగా దాన్ని చూపించి ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆయన వేధించి అరెస్ట్ చేసి జైలుకు పంపాలనేటువంటి ఖచ్చితంగా ఇది నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కొమ్మినేని గారి మీద ఆయనకి కక్ష ఉంది. ఎందుకంటే అంతకుముందు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆయన ఉద్యోగంలోంచి తీసేపించింది ఇదే నారా లోకేష్. మీ అందరికీ తెలుసు, యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తీసేపించారు. దాని తర్వాత ఆయన సాక్షికి వచ్చిన తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారి విధానాలను, లేదంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉన్నారు కాబట్టి ఆయన షోను ఆపేయాలి. సో ఆయన ఆపేస్తే ఇంకోటి ఏంటంటే ఆయన అరెస్ట్ చేస్తే మిగిలిన జర్నలిస్టులు ఎవరో కూడా పని చేయకుండా ఉంటారు కదా. అంటే ఇది ప్రజా సమస్యల మీద మాట్లాడరు కదా. ఎందుకంటే కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశామంటే మిమ్మల్ని చిన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా ఇది జరిగిందంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీ. ఈ సంవత్సర కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీలో రాష్ట్ర ప్రజలు ఏదైతే జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ బిక్కుమంటూ బతికేటటువంటి స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చారు ఈ ఏడాది కాలంలో. అంటే ఇది నిజంగా అంటే ఒక చాలా విచారకరమైన పరిణామం వెంకటరెడ్డి గారు. ఎందుకంటే రాజకీయ పార్టీల అంటే వాళ్ళ ఎజెండాలలో నిజంగా జర్నలిస్టులు సామాన్యులు నలిగిపోతారు. సంవత్సర కాలం అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేశారని ప్రశ్నించుకుంటున్న సమయం ఇది. అంటే ఏం చేశారని ప్రశ్నించడం సర్వసాధారణం. ఈ సమయంలో ఇది అంటే ఇటువంటి ఒక పరిణామం హఠాత్తుగా జరగడం అన్నది ఒక్కసారి ఉలిక్కి పడతారు అందరూ. అదే వాళ్ళు ప్లాన్డ్గా చేసింది ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్లాన్డ్గా దీన్ని ఎందుకు చేశారంటే, ఇప్పుడు మీరంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేశాము అని అంటే మిగిలిన ఎవరన్నా యూట్యూబర్లు కానీ, లేదంటే ఎవరైనా న్యూట్రల్గా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా ప్రశ్నించడానికి డేర్ చేయగలుగుతారా? అది కొమ్మినేని గారు లాంటి సీనియర్నే 50 సంవత్సరాలు జర్నలిజం అనుభవం ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు మనం 5 ఏళ్ళలో 10 ఏళ్ళ నుంచో
జర్నలిజంలో ఉన్నవాళ్ళు లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నవాళ్ళు మన కూడా రేపొద్దున ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసేది కదా, మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం, ఏదో చూసి చూడనట్టుగా పోతే బెటర్ కదా అనే ఆలోచన కొంతమందికైనా వస్తుంది కదా. సో ఇక్కడ అదే వాళ్ళ టార్గెట్. ఇక్కడ ఒక మాట నేను సమంజసంగా మాట్లాడుకుందామండి. ఇది రాజకీయాలకు అతీతంగా వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ షోలో, ఈ కార్యక్రమంలో అటువంటి ఒక పరుషమైన పదం వాడవలసిన సందర్భం ఎందుకు వచ్చింది ఒకసారి చెప్పండి. అంటే కృష్ణరాజు గారు కూడా ఎప్పుడు గతంలో అలా ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇందులో మరి ఆయన తెలుసన్నారో తెలియకన్నారో లేదు, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని ఆయన ఊతపదంలా ఇలా అనేయడం అనేది చాలామందిని అంటే మనోభావాల్ని దెబ్బతీసే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాని రెఫర్ చేస్తూ అన్నారు, కానీ ఆ తెలియని వాళ్ళు వింటే ఒక్కసారిగా కించపరిచారు ఒక రాజధానిలో ప్రజలు, వాళ్ళు బాధపడతారనే ఒక భావన అయితే కలుగుతుంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరు? వాస్తవంగా అది మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా దానికి లింక్ చేసి మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు. యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే మీరు అన్నట్టు వివిఆర్ కృష్ణరాజు గారితో మనందరికీ పరిచయమే, అనేక డిబేట్లు కూడా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా అటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. మరి ఆ రోజు ఏమైందో ఫస్ట్ టైము ఇప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోలో వస్తుంది, ఒకసారి దాన్ని సమర్థించుకో దానికి ఒకదానికి లింక్ పెట్టి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చి మాట్లాడారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వివిఆర్ కృష్ణరాజు గారు ఆ అమరావతిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యానాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆ వచ్చినటువంటి సందర్భం మీరు ఏదైతే అన్నారో ఎందుకు వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దేవతల రాజధాని అని తీసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి. లేదంటే దేవతల రాజధాని ఎట్లా అంటారు, ఇక్కడ సెక్స్ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారనేది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో చెప్పడం జరిగింది. భారతదేశం మొత్తం మీద 9,96,000 మంది దగ్గర 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉంటే భారతదేశం మొత్తం మీద 12% అంటే దాదాపు 1,20,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. రెండో ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. మీరు అంటున్నటువంటి ఆ రాజధాని ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ఒక జిల్లాలో కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారని చెప్పి నివేదిక ఇచ్చింది. సో దీన్ని ఆ టైప్ ఆఫ్ రాజధాని అని ఆయన ఉచ్చరించడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు గంజాయి ఎక్కడ దొరికిద్ది, మనం గంజాయి రాజధాని అంటామా? ఎక్కడో సెక్స్ వర్కర్లు ఉండి దాన్ని ఆ టైప్ ఆఫ్ అన్న కూడా సార్ దాన్ని ఎవరైనా కూడా ఖండించదగ్గ అంశమే. కానీ ఆయన కూడా ఎపాలజీ చెప్పి మళ్ళీ ఒక వీడియో కూడా చేసి నేను ఆ ఉద్దేశం తనలేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొమ్మినేని గారు కూడా నెక్స్ట్ రోజు ఆదివారం రోజు షో ఉండదు యాక్చువల్గా, కేఎస్ఆర్ గారు షో ఆదివారం ఉదయం సెలవు అయినా కూడా ఆయన మళ్ళీ షో పెట్టి ఆయనకు పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. నేను గట్టిగా ఖండించాల్సింది ఉంది, కానీ నా టైంలో నాకు కొంత హెల్త్ ఇష్యూ ఉంది, నేను ఏదో ఫ్లోలో వదిలేశాను. సో నేను గట్టిగా ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను క్షమాపణలు కోరుతున్నా. దీనికి కానీ సాక్షి టీవీ యాజమాన్యానికి కానీ ఎటువంటిది సంబంధం లేదు. నా వల్ల సాక్షి టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు బదలాం చేయొద్దు. నేను భారత్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణలు చెప్తున్నాను. సో నా షోలో ఇది జరిగింది కాబట్టి నేను బాధ్యత తీసుకొని క్షమాపణ కోరుతున్నా అని చెప్పారు. ఇది 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల జర్నలిజం అనుభవం ఆయన అంత మాట అన్నాక అది చెప్పినా అంతగా వివరించినా కూడా ఆయన అనని మాటల్లో కూడా ఆయన క్షమాపణ చెప్పినా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు షో కూడా చెప్పారు. మళ్ళీ మండే రోజు షోలో కూడా ఇదే అండి, నేను అనకపోతే నేను అన్నాను అంటున్నారు, నేను ఎక్కడ అన్నాను అసలు ఆ మాట అని చెప్పి మళ్ళీ ఆయన వివరణ ఇచ్చినా అదే రోజు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సింది ఎవరైనా. అంటే అరెస్టు జరిగిన తీరుతెన్నులు ఎందుకు ప్రశ్నించుకుంటున్నాం అంటే వెంకటరెడ్డి గారు, నిజంగా కొంత పత్రికా స్వేచ్ఛ అందరికీ ఉండాలనే మాట వాస్తవం. ఇటీవల కాలంలో మనకి అనేక ఛానల్స్లో అనేక డిబేట్స్లో చెప్పులు తీసుకుని కొట్టుకునేంతవరకు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏది నార్మల్, ఒక సందర్భంలో ఒక చెప్పు తీసి కొట్టడం అనేది హీరోయిక్గా భావించి ఆ రోజు అంత బాగా జరిగింది ఆ కార్యక్రమం అని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఛానల్స్లో జరుగుతున్నాయి కూడా. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో ఒక సందర్భం, ఒక టాపిక్ని రెఫర్ చేసి దాని ఎక్స్టెన్షన్గా అన్న ఈ మాటని, అది కూడా వక్త అన్న మాటని కొమ్మినేని గారికి ఆపాదించి ఆయన్ని అరెస్ట్ చేసిన తీరుతెన్నుల్ని కూడా నిజంగా అందరూ ప్రశ్నిస్తారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్కే ఒక విధమైన క్రెడిబిలిటీ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇలాగా అడ్డదారిలో వచ్చేసి ఎలాగంటే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ పంపించడం ద్వారా పోలీసులు లాఠీలతో కొట్టడం, అంటే పోలీస్ రాజ్యం ఉండడం అన్నది సినిమాల వరకు ఓకే, బట్ ఇది పోలీస్ రాజ్యాన్ని ప్రజల్లోకి పంపించి భయభ్రాంతులు గురి చేస్తే వాళ్ళ నమ్మకం ఎలా చూరగొంటారు చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం ఉంది? ఈ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్కి నమ్మకం లేదని ఆయనే చెప్తున్నాడు కదా అనేక సందర్భాల్లో. ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, శాంతి భద్రతలు ఇక్కడ ఘోరంగా ఉన్నాయని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి సందర్భం. రెండోది, ఇక్కడ మీరు నిజంగా ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగినాయి అంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగల. ఎందుకు? నిజంగా చాలా చర్చా వేదికల్లో చాలా అసందర్భ వ్యాఖ్యానాలు చేసినటువంటివి ఉన్నాయి.
దానికి ఏ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి యాంకర్ని కానీ యాజమాన్యాన్ని కానీ ఎవరు బాధ్యులు చేయాలి. కానీ ఇన్ఫాక్ట్ ఫస్ట్ యాంకర్లు టైం అన్న మాటకే యాంకర్లు అన్నప్పుడు టీవీ5లో ఆయన లంభాష ముంభాష వాడాడు. అట్లా మనం ఈయన మనం చెప్పలేనటువంటి భాష వాడాడు. సినిమా ఇండస్ట్రీలో లమ్ములు ముమ్ములు లేరా అని మాట్లాడాడు. ఎంత తప్పు వాడు, అది యాంకర్. మరి అప్పుడు యాంకర్ని అరెస్ట్ చేయాలి కేసు పెట్టి. చైర్మన్గా ఉన్నటువంటి టీవీ5 చైర్మన్ నాయుడిని కూడా అరెస్ట్ చేయాలి కదా. రెండు మొన్నటికి మొన్న వైఎస్ భారతమ్మ గారి మీద ఏదైతే చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక సైకో శాడిస్టు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం ఆధ్వర్యంలో మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అది, దాంట్లో నడుస్తుంది అది యూట్యూబ్. దాని పేరు పాయింట్ బ్లాంక్ టీవీ. ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరు? గొట్టిపాటి వంశీకృష్ణ అని ఐటీడీపీని నిర్వహిస్తూ ఉన్నాడు. ఐటీడీపీలో ఒక మెంబర్, అంటే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఐటీడీపీ. మరి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు అక్కడున్న యాంకర్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఖండించకుండా అదే ప్లే చేసి అదే వీడియోని సర్క్యులేట్ చేశారు కదా వాళ్ళు, మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అదే ఉన్నటువంటి చైర్మన్ అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? నిన్నటికి నిన్న టీవీ5 ఛానల్లో కూర్చొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి ప్లే చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దారుణంగా మాట్లాడిందంటే అండి. అంటే రాజకీయ నాయకులు కదా, వారిని అంత పరుషపర్యాలతో తిట్టడం బాలేదు. ఆయన ఖండించారు కాబట్టి పరుషపర్జ వద్దండి అలాంటి మాటలొద్దు. అలాంటి మాటలు వద్దన్నారు తప్ప దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పారా? అలాంటి రాజకీయ నాయకులు మరి అంత పరుషపర్జాలతో మాట్లాడొద్దు అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. లేదు రేణుకా చౌదరి గారు, మీరు విత్డ్రా చేసుకోండి, అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడొద్దు, మీరు దయచేసి విత్డ్రా చేసుకుంటేనే నేను ఇది కంటిన్యూ చేస్తా అని చెప్పుంటే మీరు అన్నట్టుగా వాళ్ళని మనం క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. కానీ మరి వాళ్ళు ఎంకరేజ్ చేశారు కదా. మళ్ళీ ఇదే టీవీ5లో ఆ మాట్లాడిందని రాత్రి ఏబిఎన్లో కూర్చోబెట్టి మళ్ళీ అదే రేణుకా చౌదరి గారితో మాట్లాడిచ్చారు. మరి వీళ్ళ మీద కూడా ఇప్పుడు టీవీ5 నాయుడు మీద, మూర్తి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. మరి ఇదే ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఆ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి సస్పెండ్ అయినటువంటి ఒక జడ్జి రామకృష్ణ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలకాయని నరికేస్తామని చెప్పారు. మరి కేసు పెట్టారు ఆ ఛానల్ మీద. అంటే అది అప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుందో తెలియదు. అన్న వ్యక్తి మీద కేసు పెట్టండి, దాన్ని ఎవడో కూడా క్వశ్చన్ చేయట్లా. ఇప్పుడు మీరు అన్న కృష్ణరాజు గారి మీద మీరు కేసు పెట్టారు, ఓకే. కానీ దానికి కొమ్మినేని గారికి ఎట్లా సంబంధం ఉంటుంది? సాక్షి టీవీకి ఏం సంబంధం ఉంటుంది? A2గా కొమ్మినేని గారిని, A3గా సాక్షి టీవీని పెట్టారు. మరి మీరు అన్నట్టుగా అప్పుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఐటీడీపీ. మరి చేబ్రోలు కిరణ్ని A1గా పెట్టినప్పుడు A2గా ఛానల్ యాంకర్ని, A3గా ఓనర్ని, దాని వెనకాల A4గా నారా లోకేష్ని కూడా పెట్టాలి కదా. నిన్న టీవీ5లో మాట్లాడిన దానికి A1గా ఎవరైతే రేణుకా చౌదరి, A2గా టీవీ5 మూర్తి, A3గా టీవీ5 చైర్మన్ నాయుడిని పెట్టాలి కదా. మరి వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు ఉన్నదిగా. ఏం లేదండి, ఇక్కడ క్లియర్గా ప్రజా సమస్యల్ని, ప్రజల పడుతున్నటువంటి బాధల్ని అడ్రస్ చేస్తుంది సాక్షి టీవీ అండ్ సాక్షి పత్రిక. అందుకనే సాక్షి పత్రికలో మన ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. సో ఆయన ఇంటికి కూడా పోలీసులు వచ్చి ఏ విధంగా బిహేవ్ చేశారో చూసాం. రెండు సాక్షి టీవీని టార్గెట్ చేయాలి. దానిలో భాగంగా కొమ్మినేని గారిని అరెస్టు. ఇప్పుడు సాక్షి టీవీ, సాక్షి పత్రిక లేకపోతే మీరు అమ్మఒడి వస్తుందా లేదని అడిగే ఛానల్ ఏమైనా ఉంటుందా? ఏ టీవీ వాళ్ళన్నా ఇదిగో రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడా? అంటే ప్రజా సమస్యలు ఎక్కడ డిస్కషన్ రావు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎక్కడ? ఇప్పుడు సాక్షి లేకపోతే ఇంకా ప్రజా గొంతు వినిపించేవాళ్ళు ఉండరు. అందుకని క్లియర్గా వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని పిచ్చితనంగా చేయాలి, ఒక ఆర్గనైజ్డ్గా సాక్షి టీవీని. అందుకనే సాక్షి టీవీ ఆఫీసుల మీద దాడులు చేస్తుంటారు. అంటే అదే చాలా దురదృష్టకరం ఏంటంటే ఒక టైంలో మనకి రోజా గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఒక సదరు ఎమ్మెల్యే గారు. అప్పుడు నాయకులు, టీడీపీ నాయకులు, అది కూడా ఆయన అది ఆర్గనైజ్డ్గా పని కట్టుకుని ఆయన నోటే అది ఒక అరగంట ప్రొలాంగ్ చేసి పెట్టిన ప్రెస్ మీట్. అంటే అవి ఆరోపణలు, క్యారెక్టర్ అసాసినేషను, తీవ్రంగా ఒక మహిళ మనోభావాలకి గాయపరిచే విధంగా ఉంది. అక్కడ ఇండైరెక్ట్గా ఏం లేదు, డైరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒకళ్ళు కాదండి చేసి కాదు, అంటే ఇక్కడ ఎక్కడో ఏమైపోయిందంటేనండి, బెంచ్ మార్కులు ఒకలాగా సెట్ అయిపోయి ఎక్కడో ఎవరో ఏదో అంటే సడన్గా దానికి ఉలిక్కిపడి ఒక అరెస్ట్ దాకా వెళ్ళడం అనేది చాలా నిజంగా అర్థం కాని ఒక పరిణామం. ఇప్పుడు మీరన్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు మీరు చూస్తే బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రోజా గారిని బ్లూ ఫిల్మ్లను నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అరెస్ట్ చేశారు కదా ఆయన్ని. అలాంటి వ్యక్తి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు పెట్టాం. సో కానీ ఏమంటే సాయంత్రానికి బెయిల్లో.
సో అంత నీచాతి నీచమైన వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారుగా, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే. మీరన్న జగన్మోహన్ రెడ్డి గారిని బోషిడికి అన్న అతను కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు పట్టాభి. ఆనం వెంకటరమణారెడ్డి ఎంత నీచంగా మాట్లాడతాడో మీకు తెలుసు. రోజా గారి మీద కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, రోజా గారిని అయితే బికినీలో అని మాట్లాడాడు. అలాంటి వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. గ్రీష్మ ఎవరైతే తొడలు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనా డాష్లు ఈనా డాష్లు లాక్కొచ్చి కొడతానన్న ఎమ్మెల్సీ అయింది. అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రిని సంభాషణలో మాట్లాడాడు. అట్లాంటి అతను స్పీకర్ అయ్యాడు. ఎందుకు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు అప్పుడు, ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినటువంటి సమయంలో, డాష్ని మింగటానికి పోయామా అన్నాడు. ఇది లోకేష్, అతను ఈరోజు మంత్రి. మరి వీళ్ళందరూ సంస్కారం గురించి మాట్లాడితే ఎలా? సీమరాజా, కిరా కార్పి వీళ్ళందరినీ ఒక ఉగ్రవాద సంస్థలాగా వాళ్ళు తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద వాళ్ళు మాట్లాడిస్తా, భారతమ్మ గారి మీద వీళ్ళు పెడుతున్న తమ్నెల్స్ చూస్తే నిజంగా అండి కడుపు రగిలిపోతుంది. అంత దారుణాతి దారుణంగా తమ్నెల్స్ పెడుతున్నారు. కాదు, ఒకటి వెంకటరెడ్డి గారు, ఏదైతే ఒకటి వాళ్ళు అన్నారు కదా అని మనం అండాన్ని సమర్థించుకోలేము. 100% కృష్ణంరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము. ఖండించాలి. మరొకసారి కానీ ఖండించడం కంటే ముందు ఇక్కడ దానికి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఉన్న పళంగా తీసి అదే అని చెప్పలేదు. మీరు దానికి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ని బేస్ చేసుకుని, మీరు అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో వచ్చినటువంటి వార్తల్ని ఆధారంగా దాన్ని మనం ఆ వార్డు వాడటం కరెక్ట్ కాదు అంటున్నా. కరెక్ట్ కాదు. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చి ఇప్పుడు గంజాయి ఎక్కువ ఉన్నది హైదరాబాద్లో, లేదా డ్రగ్స్ ఎక్కువ నడుస్తాయి, ఇది డ్రగ్స్ రాజధాని అంటావా మనం? ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ సందర్భం కూడా అంటే ఆ రిపోర్ట్కి సంబంధించిన మీరు అన్న సెక్స్ వర్కర్ల ఇష్యూ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మహిళా లోకాన్ని ఒక విధంగా అటాక్ చేసే విధంగా ఉంది కాబట్టి దానికి ఎక్కువ మనస్తాపం చెంది ఇలా కేసు పెట్టామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్లు రెండు ఏంటంటే, ఒకటి అది రిపోర్ట్ని ఆధారంగా వచ్చిన ఎక్స్టెన్షన్, ఇండిపెండెంట్గా అన్న ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. రెండోది కొమ్మినేని గారు ఆయన నోటితో అనలేదు ఈ మాటని. కొమ్మినేని గారికి సంబంధం లేదు. రెండు కృష్ణరాజు గారు అన్న దాంట్లో దానికి లింక్ చేస్తే ఆయన అన్నాడు. దాన్ని కూడా మనం ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎందుకు ఖండిస్తున్నాము? ఆ వార్డు వాడకూడదు అసలు. సో ఇక్కడ ఎక్కువ ఉన్నారు, ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు అనేది వేరు, దీన్ని ఆ టైప్ ఆఫ్ రాజధాని అంటాం అనేది 100% దాన్ని ఎవరు కూడా అగ్రీ చేయరు. దాన్ని ఖండిస్తున్నాం. దానికి అందుకనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఎందుకంటే మాకు సంబంధం లేనటువంటి వ్యక్తి, వాస్తవంగా ఆయన ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఆయన మా పార్టీ కాదు, కానీ మాకు ఆపాదిచ్చేశారు. కొమ్మినేని గారు అనపోయినా కొమ్మినేని గారికి ఆపాదిచ్చేశారు. సాక్షి టీవీకి దానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానండి, మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, నేనేం మాట్లాడతాను మీకు ఎలా తెలిసిద్ది? నేనేం మాట్లాడతాను తెలియదు కదా. సో మాట్లాడిన తర్వాత ఇదిగో లేదు అది తప్పండి అట్లా మాట్లాడకూడదు అనేది ఒక కోణం ఉంటుంది. రెండోది ఒక్కొక్కసారి ఫ్లోలో ఏంటంటే ఏదో ఆలోచనలో ఉంటాము, ఏదో ఉంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా పీసీఆర్ నుంచి ఏదో ఒకటి వాళ్ళు ఇది కాల్స్ వస్తూ ఉంటాయి కదా కొమ్మినేని గారి షోలో, ఆ పీసీఆర్ నుంచి వస్తుంది, ఇదిగో పలానా వాళ్ళు, ఆయన ఇంటానే ఉంటాడు, మనం మాట్లాడేది ఇది కూడా వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ 10 seconds కూడా మిస్ అవుతుంది ఏం మాట్లాడారు అనేది కూడా. సో ఇవన్నీ బేస్ చేసుకోకుండా వాళ్ళు అన్నారు, కావాలని అనిపించారు అని చెప్పి కొమ్మినేని గారిని చెప్పులతో, ఏదైతే ఆయన ఫోటోల్ని చెప్పులతో కొట్టడం, లేదా సాక్షి ఆఫీసుల మీద దాడి చేయటం, ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెట్టడం, సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్నది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో ఘోరంగా వైఫల్యం చెందారు కాబట్టి ఈ ఎక్కడ డిస్కషన్ జరగకూడదు. ఎందుకంటే మొన్న 4వ తారీఖు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి దినం పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో దినం పెట్టారు. ఇంకా వేరే దేశాల్లో కూడా పెట్టారు ఈ ప్రభుత్వానికి దినం. అందుకని దాన్ని ఓర్చుకోలేక ఇప్పుడు రేపు 12వ తారీఖు వస్తుంది, వీళ్ళు 1 year అవుతుంది పరిపాలన. వీళ్ళు రేపు పొద్దున అమ్మఒడి 12వ తారీఖు ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఆ తల్లికి వందానికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు గైడ్ లైన్స్ లేదు. సో ఈ నెలలో ఈ పథకాలన్నీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు. అడుగుతారు ఇప్పుడు ప్రజలు, డైవర్ట్ చేయాలి, ఏం చేయాలి? ఇది ఒకటి, దీన్ని అడ్డం పెట్టుకొని ప్లాన్డ్గా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాదు స్వప్న గారు, ఇంకా 4 ఏళ్ళు కూడా దీన్ని వాడతారు చూడండి. అంటే ఇది నిజంగా విచారకరమైన పరిణామం అండి. బికాస్ ఒక్క మాట స్వప్న గారు, ఒక్క వాడు ఎవరన్నా తప్పుగా మాట్లాడారు దాన్ని ఖండిద్దాం. దాన్ని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, అది ఆ రాజధాని అని చెప్పి వాళ్ళు పత్రికలో రాస్తున్నారు. ఆయన ఒక్కసారి అన్నాడు ఒక ఛానల్లో కూర్చొని, వీళ్ళు 100 ఛానల్స్లో 100 యూట్యూబ్లో కూర్చొని అది ఆ రాజధాని, అది ఆ రాజధాని అంటావా, అది ఆ రాజధాని అంటావా. ఏంది కనీసం మన ప్రాంతాన్ని మనం అవమానించుకోవటం కదా. అసలు ఆ వాడు కూడా ఎత్తకూడదు కదా. ఇప్పుడు మనం మీతో ఇంటర్వ్యూలో అసలు ఆ వాడే ఎత్తకూడదు మనం, మీరు కూడా ఖచ్చితంగా. అంటే మనకి ఈవెన్ మన సాక్షి పత్రిక కూడా రాయలే మొన్న, ఆ వాడు కూడా రాయలేదు. అసలు ఛానల్స్ అన్నిట్లో తీరుతెన్నులు మారాలి వెంకటరెడ్డి గారు. మారవండి, వాళ్ళు ఛానల్స్ నడుపుతుంటే మారుతాయి. వాళ్ళు రేణుకా చౌదరి గారి అంతటి ఒక స్టేచర్ ఉన్న లీడర్ ఒకప్పుడు, ఆవిడ అంతటి వ్యక్తి
అంత దారుణంగా కూర్చుని మాట్లాడడం అంటే ఎవరు ఏం చేయరైనా అది వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ. ఏమనుకోవాలి చెప్పండి? వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఏంటంటే రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఇదేనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేర్పడే సంస్కారం? మరి నేను దీంట్లో ఈ విషయంలో షర్మిల గారిని కూడా అడుగుతున్నా ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైతే వెధవన్నారా వెధవలు అని మాట్లాడి, లేదంటే ఆయన చంపేస్తే బాగుండేది విజయమ్మ గారు అని మాట్లాడినప్పుడు రేణుకా చౌదరి, మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ప్రజెంట్, మరి దీన్ని మీరు ఖండిస్తారా లేదా? రేణుకా చౌదరి గారు అన్న మాటలు విత్డ్రా చేసుకోమని అంటారా లేదా? షర్మిల గారికి కనీసం ఆ మానవత్వం, ఆ వ్యక్తిత్వం అన్న ఉందా? ఆమె కూడా సమాధానం చెప్పాలి కదా. నిన్న క్షమాపణలు చెప్పాలి సాక్షి అను భారతమ్మ గారు అంటుంది షర్మిల గారు. కనీసం మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడాలి షర్మిల గారు కూడా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అంటే, ఏదైతే నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అంటే మరి మీరు ఎందుకు ఖండించట్లేదు? మీరు ఖండించాలి కదా ఖచ్చితంగా. సో దీని షర్మిల గారు కూడా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను, ఎవరైతే రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండించాలి. మరి ఇప్పుడు సాక్షి మీద కేసు పెట్టినప్పుడు టీవీ5 మీద కూడా కేసు పెట్టాలి, రేణుకా చౌదరి మీద కూడా కేసు పెట్టాలని చెప్పి షర్మిల గారు కూడా అడగాలి కదా. సో ఆమె అడగదు, కానీ కనీసం అవగాహన తెచ్చుకొని అంటే కనీసం కొద్దిగా మీ మీద కరెక్టేలే, మీకు కనీసం వ్యక్తిత్వం అన్న ఉంది, కనీసం మానవత్వంతో బిహేవ్ చేస్తున్నారనేది ఉంటుంది. అలా కాకుండా భారతమ్మ గారి మీదో లేదంటే సాక్షి మీదో మాట్లాడితే షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే మాట్లాడుతున్నారనేది ప్రజలకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఇది నిజంగా జర్నలిస్టులు చాలామంది, అమర్ దేవులపల్లి గారు కావచ్చు, ఆయన ఆఫ్ కోర్స్ గతంలో మళ్ళీ ఆయన ప్రభుత్వంలో ఉన్నారు సలహాదారుగా, ఆయన ఎలా సమర్థిస్తారు? ఆయన డెఫినెట్గా ఏంటి అరెస్ట్ని ఖండిస్తారని అంటారు అందరూ. బట్ జనరల్గా చూస్తే కూడా ఇటువంటి పోకడ మారి మనకి ప్రజాస్వామ్యంలో కొద్దో గొప్ప ప్రశ్నించే ఆ అర్హతని జర్నలిస్టులకి ఉంచాలి, మిగిల్చాలని చెప్పి మనం కోరుకుందాం వెంకటరెడ్డి గారు. బికాస్ అంటే మీకు ఈ ప్రభుత్వంలో అయితే దొరకదండి అది. ఈ లేకపోతే అది ప్రభుత్వంలో అంటే ఒక మీకు సహేతుకమైన దొరకదు. పాలన రాదు. కానీ ఖచ్చితంగా మీరు నేను అన్నట్టు ఆ ఒక విషయం మాటలు ఈ మాటలు వాడకుండా కూడా మీరు అన్నదాన్ని మనం చెప్తాను. చర్చలు జగన్మోహన్ పెట్టొచ్చు, రెడ్డి గారు పెట్టాలి కూడా. ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా మీడియా ఎన్ని మాట్లాడిందండి, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడారు కూర్చొని. కానీ ఏ రోజన్నా మీడియా స్వేచ్ఛని హరించే విధంగా మేము ఎక్కడైనా ప్రయత్నించావా? అంటే నిజంగా ఇప్పుడు మరి మేము అడిగితే కూడా మిమ్మల్ని అరెస్టులు ఎవరో చేసేసి మీరు చేశారు కొన్ని అరెస్టులు చేసేయాలిగా. ఇదే టీవీ5 చైర్మన్ అరెస్ట్ చేయాలి, ఏబిఎన్ చైర్మన్ అరెస్ట్ చేయాలి, ఏబిఎన్ వెంకటకృష్ణ అరెస్ట్ చేయాలి, అందరిని అరెస్ట్ చేయాలిగా. కానీ వాళ్ళు బరి తెగించి ఈ రోజు కూడా స్టిల్ యాంకర్లు కూర్చొని వాళ్ళ స్థాయి ఏంటి, కొమ్మినేని గారి స్థాయి ఏంది, కొమ్మినేని గారిని పట్టుకొని వాడు వీడని మాట్లాడుతుంటే ఒళ్ళంతా మచ్చలు పెట్టుకుని ఆ జర్నలిస్టులు ఈ జర్నలిజంలో ఒక్క మచ్చగోడు లేనటువంటి కొమ్మినేని గారిని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది కదా. ఈ వయసులో ఆయన తీసుకొని వెళ్ళి రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టి నిన్న పొద్దున ఉదయం 11ంటికి తీసుకెళ్తే 11 గంటలకి ఇక్కడి నుంచి తీసుకెళ్తే రాత్రి దాకా విజయవాడ అంటే తీసుకెళ్తారు. ఒకటే ఎన్ని వెంకటరెడ్డి గంటల్లో గారు తీసుకెళ్ళొచ్చు? 4 గంటలు వెళ్ళిపోవచ్చు కదా. కాదు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఒకటే మాట అంటాను నేను. నా మనవి ఏంటంటే మనం ఫెయిర్నెస్ గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేసిన తీరు చట్ట ప్రకారంగా ఉందా లేదా, కేసుకి అది అర్హత ఉందా, పోలీసులు అలా వచ్చి అరెస్ట్ చేయడం కరెక్టా, ఇవి చర్చించవచ్చు. కానీ వయసు కానీ, ఎందుకంటే గతంలో కూడా వయసుకి సంబంధం లేకుండా అరెస్టులు జరిగాయి మీ హయాంలో కూడా. కాబట్టి మనం ఆ పాయింట్ తీసుకురావడం అనేది ఈ మిగతా పాయింట్ డైల్యూట్ చేసేస్తుంది. నేను మిగతా నేను అన్నది మీకు అర్థమై పాయింట్ ఉంటుంది. మీరు అన్నది 100% అగ్రి. కాకపోతే అక్కడ ఏంటంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవటం అనేది ఒక తీరు ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మర్డర్ చేయలేదు కదా, ఎవరైనా రేప్ చేశారా, మర్డర్ అదే, ఆ చేశారా, తీరుతెన్నుల గురించి మాట్లాడదాం. అదే రేప్ చేసి ఏమన్నా మర్డర్ చేస్తే, ఇప్పుడు మన అనంతపురంలో ఏదైతే పరిటాల సునీత నియోజకవర్గంలో రామగిరి అనేటటువంటి మండలంలో ఏదైతే దళిత బాలికని 9వ తరగతి చదువుతున్న దళిత బాలికని తెలుగుదేశం నాయకులు 14 మంది 6 నెలల పాటు అత్యాచారం చేస్తున్నారు. ఇప్పుడు వరకు కేసు నమోదు చేయాలి. మరి వాళ్ళని కదా వచ్చి అమ్మంటే అరెస్ట్ చేయాల్సింది. అంటే కొమ్మినేని గారు ఏం తప్పు చేశారు? హుటాహుటిన ఇలాగా అరెస్ట్ చేయవలసిన అవసరం కంటే కూడా ఇతర కేసులు కూడా important ఎస్సీ ఇంకో ఎస్టీ కేసు అంశాలు ఎక్కడుంది? ఆయన ఎవరి మీద దూషించాడని ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు? అంటే ఎస్సీ కంప్లైంట్ ఇచ్చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తారా? ఆయన అనాలి కదా, ఏమన్నా అనుంటే మీరు అన్నట్టుగా పెట్టినా ఒకటి. 2 ఆయన దగ్గరకు వచ్చేసి పోలీసులు దేనికి అరెస్ట్ చేస్తున్నాం, ఆ నోటీసులు కానీ ఏమవ్వకుండా, ఆయన టాబ్లెట్లు అయిన తీసుకుంటామన్నా కూడా లోపలికి ఇంట్లోకి కూడా పోనీయకుండా, ఇంట్లో కూడా వెళ్ళొస్తానన్నా కూడా పోనీయకుండా అలా తీసుకొని వెళ్తాం, అన్ని గంటలు జర్నీలు చేయించడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కక్ష సాధింపులో భాగం అనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు పెట్టినటువంటి కేసు ఆయన అనకపోయినా ఆయన అన్నాడని రాసి కంప్లైంట్ ఇస్తే అన్నాడని తీసుకున్నారు. అదే మరి ఇదంతా తప్పుడు కేసే కదా. సో దీని మీద ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేస్తాం. లీగల్గా ఫైట్ చేసి మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో. కానీ మొత్తానికి అందరికీ మీడియా న్యూస్ రూమ్ లైవ్ షోస్లో కూర్చుంటున్న వాళ్ళందరికీ మనం ఇప్పుడు మీరు వినిపించిన మాటలు కావచ్చు, గతంలో జరిగిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ లేకుండా, ఇలాంటి డ్రమాటిక్ సంబోధనలు లేకపోతే స్టేట్మెంట్లు లేకుండా ప్రజా పక్షంలో నిలబడి సహేతుకంగా మాట్లాడే అవకాశం ఉందండి. అది జరగాలని చెప్పి కోరుకుందాం వెంకటరెడ్డి గారు. Yeah, థ్యాంక్ యూ వెరీ definitely. మచ్.